కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ మహాధర్నా ఘనంగా జరిగింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్ను ముట్టడిపరిచి తమ సమస్యలను పరిష్కారం కోసం నినాదాలు చేశారు. మహాధర్నాలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ దళిత, బహుజన సమాజాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యలు, విద్య, ఉపాధి అవకాశాల లోపం, భూ సమస్యలు, గిరిజన, బహుజన వర్గాల అభివృద్ధి వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేస్తూ అమలు చేయకపోవడం పట్ల తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులు కలెక్టరేట్ గేట్ల వద్ద భారీగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలోని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మందా రాజు మాదిగా, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగా, నాయకులు తునిక వసంత మాదిగా, దండు వరలక్ష్మి, చిలుముల రాజయ్య మాదిగా, దండు అంజయ్య మాదిగా, తడగొండ శంకర్ మాదిగా, మారంపల్లి శ్రీనివాస్ మాదిగా, రాష్ట్ర నాయకులు కొత్తూరి రాజన్న మాదిగా తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల, వృద్ధులు, వితంతుల, పెన్షన్దారుల మహాధర్నా కలెక్టరేట్ ముందు మరి ఈరోజు జరుగుతుంది. మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి 2 సంవత్సరాలై గడిచినా కూడా మరి వికలాంగులకు పెన్షన్లు పెంచుతా అని ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందట ఒక మాట మాట్లాడి ఇలా సీఎంఐ ఒక తీరుగా మాట్లాడుతుండు. మరి ఈరోజు వికలాంగుల పెన్షన్లు, వృద్ధులు, వితంతుల పెన్షన్లు పెంచాలని, మరి కొత్త పెన్షన్లు కూడా పెరగాలని మరి మందకృష్ణన్న పైన 2 నెలల 15 రోజుల కాంచి నిరంతరం అన్ని జిల్లాల్లో జిల్లా సమావేశాలు కానీ నియోజకవర్గ సమావేశాలు పెట్టి 119 నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా అన్న తిరుగుతుండు. మరి దీన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇలా వికలాంగులు, వృద్ధులు, వితంతుల, పెన్షన్దారుల ఓట్లేసుకొని మరి గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఈ రోజు వరకు కూడా పెన్షన్లు పెంచలేదు. మరి పక్క రాష్ట్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందుకు నేను వికలాంగులకు 4,000 6,000 చేస్తా అని, మరి 2,000 4,000 చేస్తా అని మరి ఆమె ఇచ్చిన పక్కపంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మరి 3